వెల్కమ్ టు ఎస్కే స్టాటిస్టిక్స్ ట్యుటోరియల్. స్టాఫ్ సెలక్షన్ కమిటీ నుంచి CGL నోటిఫికేషన్ వచ్చింది. దీని యొక్క స్టార్టింగ్ డేటు వచ్చేసి 9th జూన్ నుంచి 4th జూలై వరకు. టైర్ 1 ఎగ్జామ్ వచ్చేసి 13 ఆగస్ట్ నుంచి 30 ఆగస్టు వరకు. టైర్ 2 ఎగ్జామ్ వచ్చేసి డిసెంబరు. దీంట్లో 2 టైర్స్ ఉంటాయి. ఇది హెల్ప్ లైన్ నెంబరు. నెక్స్ట్ ఇది అన్నీ కూడా డిగ్రీ ఎలిజిబుల్, ఎనీ గ్రాడ్యుయేట్ కూడా దీనికి ఎలిజిబులే. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి ఇంటర్ ఉన్నా కూడా సరిపోద్ది. ఇవే డిపార్ట్మెంట్స్. ఇక్కడ లెవెల్ 7 కింద ఒక 16 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నిటికి కూడా ఈ డిగ్రీ ఉంటే సరిపోద్ది. లెవెల్ 6లో కొన్ని పోస్టులు ఉన్నాయి. లెవెల్ 6 వచ్చేసి 35,500 ఉంటుంది. నెక్స్ట్ ఇందులో 23, 24 అనేది స్టాటిస్టిక్స్ వాళ్ళకి సంబంధించిన పోస్టులు. ఇవి స్టాటిస్టిక్స్ చదివి ఉండాలి పక్కా. వాటికి జూనియర్ స్టాటిస్టిక్స్కి ఇంటర్ ఉన్నా కూడా సరిపోద్ది. అది జూనియర్ స్టాటిస్టిక్స్కి. ఓకేనా. ఈ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2కి కంపల్సరీ డిగ్రీలో స్టాటిస్టిక్స్ చదివి ఉండాలి. 18 to 32 years, 18 to 30 years. ఇందులో అలాగే లెవెల్ 5 జాబ్స్, లెవెల్ 4 జాబ్స్ కూడా ఇందులో ఉన్నాయి. కొన్నిటికి ఇంటర్, కొన్నిటికి డిగ్రీ ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి ఆగస్టు 1 వరకు 18 years అయి ఉండాలి. అన్ని ఇక్కడ ఒక్కటి దానికి జూనియర్ స్టాటిస్టికల్ దానికి 12th ఇంటర్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతుంది. స్టాటిస్టికల్ గ్రేడ్ 2కి కంపల్సరీ డిగ్రీ కావాలి. మిగతా అన్ని పోస్టులకి బ్యాచిలర్ డిగ్రీ ఎనఫ్. అది కూడా ఆగస్టు వరకు అయిపోయి ఉండాలి డిగ్రీ. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూద్దాం ఒకసారి. మొత్తం 2 టైర్స్ ఉంటాయి. ఎగ్జామినేషన్లో 2 టైర్స్ ఉంటాయి. 2 టైర్స్. అందులో ఫస్ట్ టైర్లో వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, జనరల్ అవేర్నెస్కి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి 20 క్వశ్చన్స్ 50 మార్క్స్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్కి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, టోటల్ 200కి ఎగ్జామ్ ఉంటుంది. అది టైర్ 1 వచ్చేసి. టైర్ 1 క్వాలిఫై అయిన వాళ్ళకి టైర్ 2 ఉంటుంది. టైర్ 2లో పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. ఆ పేపర్ 1లో కూడా మళ్ళీ సెక్షన్ 1, సీజన్ 1 అని ఉంటుంది, సీజన్ 2 అని ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ టైర్ 2 టైప్స్ ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2 అని. తర్వాత మళ్ళీ పేపర్ 1 వచ్చేసి 2 సీజన్స్ ఉంటుంది. సీజన్ 1, సీజన్ 2. మళ్ళీ సీజన్ 1 వచ్చేసి 3 సెక్షన్స్ ఉంటాయి. ఓకేనా. 3 సెక్షన్స్. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 ఇవన్నీ కూడా సీజన్ 1కి వస్తాయి. సీజన్ 2లో సెక్షన్ 4 అనేది ఉంటుంది. ఓకేనా. దీంట్లో అక్కడ ఫస్ట్ సెక్షన్ 1లో మ్యాథమెటికల్ ఎబిలిటీ రీజనింగ్, సెక్షన్ 2లో ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్, సెక్షన్ 3లో కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ఉంటుంది, సెక్షన్ 4లో డాటా ఎంట్రీ స్పీడింగ్ టెస్ట్ ఉంటుంది. ఏదన్నా ఒక డాటా ఎంట్రీ ఇచ్చి దాన్ని ఉంటుంది. పేపర్ 2కి వచ్చేసి మనం JSO స్టాటిస్టికల్ గ్రేడ్ 2 దానికైతే ఈ స్టాటిస్టిక్స్ పోస్ట్ పార్ట్ 2 ఉంటుంది. ఓకేనా. ఇది పోస్టులు మరియు దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్ను, దాని యొక్క సిలబస్ అనేది ఈ పీడిఎఫ్లో డీటెయిల్గా ఉంటుంది. SSC CGLలోకి సైట్లోకి వెళ్తే కూడా ఈ పీడిఎఫ్ దొరుకుతుంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ కావాలి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత లాగిన్ అయితే అది చూపిస్తుంది ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలి ఏందని. ఓకేనా. థ్యాంక్ యూ.